హాయ్ అండి, నేను మీ అందరికీ మీరైతే ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు ఉగాది కదా, పులిహార ఒకటే ఉండండి. ఇది బూరెలు చేస్తున్నాను అనమాట. బూరెలు చేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టం అనమాట. సరే అని చెప్పేసి బూరెలు చేస్తున్నాను. బూరెలు అన్నం చేసేసుకొని నీట్గా ఉగాదితే సింపుల్గా పులిహోర అయితే చేసేసి ఇందాక ఇచ్చేసేసాను. పులిహోర ఉగాది పచ్చడి అన్నీ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా బూరెలు ఒక్కటే లాస్ట్లో చేద్దాము. ఇంకా నూనె కాగింది లోపు ఉండలు చేస్తాను అనమాట. ఉండలు చేసుకుని ఇందాకే చేసేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఉండలు చేసుకున్నాను. ఉండలు చేసేసుకుని పెట్టేసుకుంటే అవుతుంది, లోపు నూనె ఆయిల్కి డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి అని చెప్పేసి వంటలు చేస్తున్నాను అనమాట. పెద్దగా నాకు పెద్ద వంటలు రావు. అంటే ఈ బూరెలు అవి కొంచెం కష్టం, కానీ మా వారికి ఇష్టం అని చెప్పి ఎప్పుడో ఒకసారి చేశాను. పెళ్ళైన 1 ఇయర్కి, పెళ్ళైన తర్వాత చేశాను. మళ్ళీ ఇప్పుడు చేశాను. పెళ్ళైన తర్వాత ఒకసారి చేసాను, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా సర్లే, తనకి ఇవి అంటే చాలా ఇష్టం అనమాట. పెసరపప్పుతో పోన్ బూరెలు అంటారనమాట. అందుకని ఇవి ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకని చేస్తున్నాను అనమాట. మనకాయ బూరెలు అవి పెద్ద సెట్ అవ్వ ఆయన చాలా పిచ్చి అనమాట. కొన్ని ఉండలు చేసేసుకుని ఈ లోపు వేసేద్దాం, తర్వాత మళ్ళీ ఉండలు చేద్దామని చెప్పేసి సగం అయితే కొన్ని అయితే చేసేసాను అందులో. ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్కటి తీసుకుని ఇవి వేసేస్తున్నాను అన్నమాట. ఇంట్లో నాకు ఇవి ఎంత భయమో, ఒక్కొక్కటి కొన్ని ఇలా చీపేసినట్టు వెళ్ళిపోతాయేమో అని భయం. అంటే నేను సాధారణంగా వీటి జోలికి వెళ్ళను, ఇంకా పెద్ద వంట ఐటమ్స్కి. కానీ ఒకసారి తనకి నచ్చిన ఫుడ్ చేస్తే ఆనందం కిక్కు వేరనమాట. అందుకని సరే అని తనకి నచ్చిన బూరెలు చేస్తున్నాను. అయితే ఫ్రై అవుతున్నాయి. ఈలోకి ఇంకొంచెం వండలు మిగతా ఉన్నాయి కదా, అవన్నీ వంటలు చేసేసుకుని ఎందుకంటే గైస్ బూరెలు అయితే వేసాను. బాగానే వచ్చాయి. కొంచెం బాగానే వచ్చినాకైతే కొంచెం భయం అనమాట. ఈ బూరెల విషయంలో చాలా భయం. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్ ఫుల్ వీడియో పెడతాను. బాయ్ గైస్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.